హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తాగిన మైకంలో స్పృహ లేకుండా ఉన్న కృష్ణప్రసాద్ దగ్గర మీరా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే చెర్రీ మీరా దగ్గరకు వెళ్ళి, అమ్మా నువ్వు వెళ్ళి పడుకో, నాన్న దగ్గర నేను కూర్చుంటాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. లేదురా చెర్రీ, నేనే కూర్చుంటాను అని మీరా అంటూ ఉంటుంది. పర్వాలేదమ్మా వెళ్ళు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కావట్లేదారా? నా భర్త దగ్గర నేనే ఉంటాను, నువ్వే వెళ్ళి పడుకోపో అని మీరా చెర్రీపై కోప్పడుతుంది. ఇక చెర్రీ రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉండగా భూమి ఎదురుగా వస్తుంది. చెర్రీ, మావయ్య బాగా డ్రింక్ చేశారని మీరా అత్తయ్య కోప్పడుతుంది. మీరా అత్తయ్య మాటలను నువ్వు పట్టించుకోకు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. నాకు అర్థమవుతుంది భూమి అని చెప్పి చెర్రీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక భూమి కృష్ణప్రసాద్ దగ్గరకు వెళ్ళగానే, భూమి చూసావా మీ మామయ్య ఎలా చేస్తున్నారో? మీ మామయ్యకు నేనేం తక్కువ చేశాను? ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను, కానీ నన్ను కాదని ఆ శారదే కావాలంటున్నాడు అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. మీ మామయ్య స్పృహలోకి వచ్చిన తర్వాత మీ మామయ్యకు నువ్వైనా చెప్పమ్మా, నువ్వు చెప్తేనన్నా మీ మామయ్య వింటాడు అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య, నేను చెప్తాలే, మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పి భూమి అంటుంది. లేదు భూమి, ఆయన స్పృహలోకి వస్తే మళ్ళీ వెళ్ళిపోయే అవకాశం ఉంది, నేను ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. సరే జాగ్రత్త అని చెప్పి భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు భూమి శారదాంబ కన్స్ట్రక్షన్కు సంబంధించిన ఫైల్స్ అన్నీ తీసుకొచ్చి ఆకాష్ ముందు వేస్తుంది. ఏంటి ఇవన్నీ అని చెప్పి ఆకాష్ అడుగుతూ ఉంటాడు. నువ్వు స్టడీ చేయాల్సిన ఫైల్స్ ఇవన్నీ స్టడీ చేస్తే రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి మా బావలాగా వెళ్ళొచ్చు అని భూమి చెప్తూ ఉంటుంది. ఇవన్నీ స్టడీ చేస్తాలే, కానీ నేను ఇందాకలా ఒక పనిలో ఉన్నాను, నువ్వు రమ్మనేసరికి ఆ పని వదిలేసి వచ్చాను, ముందు ఆ పని ఫినిష్ అవ్వాలి అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఏంటి ఆ పని అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఆకాష్ డ్రింక్ అని చెప్పి భూమికి సైగ చేస్తూ ఉంటాడు. భూమి ఒక్కసారిగా షాక్ అయ్యి, మా బావకు అలాంటి అలవాట్లు లేవు అని చెప్పి అంటూ ఉంటుంది. నేను మీ బావను కాదు భూమి, అందరి దృష్టిలో మీ బావని, కానీ నీ దృష్టిలో నేను ఆకాష్నే కదా, మరి నాకు కావలసినవన్నీ ఇవ్వాలి కదా నువ్వు అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. అది కాదండి, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అని భూమి చెప్తూ ఉంటుంది. ఎవరు చూడర్లే భూమి, వెళ్ళి తీసుకురా అని ఆకాష్ అంటూ ఉంటాడు. చిచి, ఇప్పుడు నేను బార్కి వెళ్ళి మందు బాటిల్ తీసుకురావాలా? ఎంత అసహ్యంగా ఉంటుంది అని భూమి అంటూ ఉంటుంది. భూమి, నిన్ను బార్కి వెళ్ళి మందు బాటిల్ తీసుకురామనట్లేదు, మీ నాన్నకు డ్రింక్ చేసే అలవాటు ఉందని నాకు తెలుసు. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ ఇళ్లల్లో డ్రింక్ బాటిల్స్ ఉంటాయని కూడా తెలుసు, వెళ్ళి తీసుకురా పో భూమి అని చెప్పి ఆకాష్ అంటాడు. అమ్మో, నాన్న రూమ్లోకి వెళ్ళి నాన్న తాగే డ్రింక్ బాటిల్ తీసుకురావాలా? నా వల్ల కాదు, దొరికిపోతే నాన్న నన్ను చంపేస్తాడు అని భూమి అంటుంది. అయితే నేనే వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాను అని ఆకాష్ అంటాడు. వద్దు బాబు వద్దు, నేనే వెళ్ళి తీసుకొస్తాను అని భూమి రూమ్లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది. ఇక శరత్చంద్ర హాల్లో ఒంటరిగా కూర్చొని, ఎందుకు కేపీ ఇలా ప్రవర్తిస్తున్నాడు? నా చెల్లెలను కాదని ఆ శారద్ దగ్గరకు వెళ్తా అంటున్నాడు, నా చెల్లెలు ఎంత బాధపడుతుందో అని చెప్పి శరత్చంద్ర తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇక అలా శరత్చంద్ర ఆలోచించుకుంటూ డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఇక కాసేపటి తర్వాత శరత్చంద్ర కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి. మీరా ఆ కేపీ దగ్గర కూర్చొని ఉంటుంది. నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పి శరత్చంద్ర తనలో తానే అనుకొని తన బెడ్రూమ్కి వెళ్తాడు. భూమి శరత్చంద్ర అక్కడి నుంచి వెళ్ళటం చూస్తుంది. అమ్మయ్య, నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోయారు, ఆ మందు బాటిల్ తీసుకొచ్చి ఆకాష్కి ఇచ్చేస్తాను, ఒక గొడవ వదిలిపోతుంది అని భూమి తనలో తానే అనుకొని మెల్లగా మందు బాటిల్ తీసుకోబోతూ ఉండగా నక్షత్ర భూమి దగ్గరకు వచ్చి, ఏయ్ భూమి, ఈ బాటిల్ నువ్వెందుకు తీస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవన్నీ నీకు అనవసరం అని చెప్పి భూమి అంటుంది. ఏంటి, ఇందాకలు బిర్యానీ తినేసినట్టు ఇప్పుడు ఈ మందు కూడా తాగుతావా ఏంటి అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. తాగుతాను, ఏం చేస్తావు అని నక్షత్రను భూమి అడుగుతూ ఉంటుంది. అమ్మో అమ్మో, మందు కూడా అలవాటు చేసుకున్నావా అని నక్షత్ర అంటూ ఉంటుంది. నీకులాగా నేను పబ్బులకు వెళ్ళి ఇష్టం వచ్చినట్టు ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ డ్రింక్ అయితే చేయట్లేదు, సైలెంట్గా ఇంట్లోనే కదా తాగితే, నోరు మూసుకొని ఉండు అని చెప్పి భూమి నక్షత్రకు వార్నింగ్ ఇచ్చి మందు బాటిల్లో తీసుకొని తన రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. భూమి మందు తాగటం ఏంటి? భూమి చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది కదా, నిజంగా సాంప్రదాయబద్ధంగా ఉంటుందా లేకపోతే ఉన్నట్టు నటిస్తుందా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని నక్షత్ర ఆలోచిస్తూ ఉంటుంది.
అప్పుడే అపూర్వ నక్షత్ర దగ్గరకు వచ్చి, బేబీ ఈరోజు బిర్యానీ చేయట్లేదు, సారీ ఏమీ అనుకోకు, నీకు తినాలనిపిస్తే హోటల్కి వెళ్ళి తిను అని చెప్పి చెప్తూ ఉంటుంది. బిర్యానీ పక్కన పెట్టు మమ్మీ, భూమి ఇప్పుడు మందు బాటిల్స్ తీసుకొని తన రూమ్కి వెళ్ళింది అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. వాట్, భూమి మందు బాటిల్ తీసుకొని తన రూమ్కి వెళ్ళిందా? మందు బాటిల్స్తో ఏం చేస్తుంది బేబీ అని అపూర్వ అంటూ ఉంటుంది. తాగుతా అంటుంది మమ్మీ, నాకు కూడా అదే అర్థం కావట్లేదు, భూమి మందు తాగటం ఏంటి, సంథింగ్ ఈజ్ రాంగ్ మమ్మీ, భూమి రూమ్లో ఏదో జరుగుతుంది అని చెప్పి నక్షత్ర అంటుంది. అయితే భూమికి అనుమానం రాకుండా వెళ్ళి చూద్దామా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. పద మమ్మీ అని చెప్పి నక్షత్ర అంటుంది. ఇక మరోవైపు భూమి మందు బాటిల్ తీసుకొని ఆకాష్ ఉన్న రూమ్లోకి వెళ్ళి, ఇదిగో నువ్వు అడిగింది తీసుకొచ్చాను తాగు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆకాష్ ఫుల్లుగా డ్రింక్ చేస్తూ ఉంటాడు. మా బావకు అసలు ఇలాంటివంటే ఎంత చిరాకో, కానీ నువ్వు మాత్రం ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తున్నావు, ఈ అలవాట్లన్నీ మార్చుకోండి ఆకాష్ గారు అని భూమి చెప్తూ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, నీ ముందు మాత్రమే నేను ఆకాష్లా ఉంటాను, అందరి ముందు గగన్లానే ఉంటాను అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఇక ఆకాష్ డ్రింక్ చేస్తూ ఉంటే అపూర్వ నక్షత్ర చాటుగా ఉండి చూస్తూ ఉంటారు. బేబీ అటు చూడు, ఆ గగన్ గడిని భూమి తన రూమ్లోకి తీసుకొచ్చి ఉంచింది, ఇందాకలా నాకు తెలిసి ఆ బిర్యానీ కూడా ఆ గగన్ గాడే తినుంటాడు అని అపూర్వ అంటూ ఉంటుంది. అవును మమ్మీ, నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పి నక్షత్ర అంటుంది. ఈ విషయం వెంటనే మీ డాడీకి చెప్దాం పద బేబీ అని చెప్పి అపూర్వ అంటుంది. అవును మమ్మీ, డాడీకి చెప్పి గగన్ బావని భూమియే ఈ ఇంటికి తీసుకొచ్చి మనందరి కళ్ళు కప్పి నాటకం ఆడుతుందని చెప్దాము అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. నక్షత్ర అపూర్వ ఇద్దరు కలిసి శరత్చంద్ర రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఆకాష్ గారు ఇక చాలు అని భూమి అంటూ ఉంటుంది. మీ డాడీ మందు ఎక్కడి నుంచి తెప్పించుకుంటున్నాడో కానీ చాలా బాగుంది భూమి అని చెప్పి ఆకాష్ ఫుల్లుగా తాగుతాడు. బాగా డ్రింక్ చేసి ఆకాష్ అక్కడికక్కడే మత్తులో కింద పడిపోతాడు. ఈయనేంటి ఇలా పడిపోయాడు అని భూమి తనలో తానే అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. మరోవైపు అపూర్వ నక్షత్ర ఇద్దరూ కలిసి శరత్చంద్ర రూమ్ దగ్గరకు వెళ్తారు. డాడీ డాడీ అని నక్షత్ర పిలుస్తూ ఉంటే బావా బావా అని అపూర్వ పిలుస్తూ ఉంటుంది. ఏంటి నక్షత్ర, మీ మమ్మీ ఎవరిని నిద్రపోనివ్వకుండా చేస్తుందనుకుంటే ఇప్పుడు మీ మమ్మీకి నువ్వు కూడా తోడుగా వచ్చావా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. డాడీ మిమ్మల్ని భూమి మోసం చేస్తుంది డాడీ, ఆ విషయం చెప్పడానికే వచ్చాను అని నక్షత్ర అంటూ ఉంటుంది. భూమి నన్ను మోసం చేస్తుందా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. అవును బావా, భూమి మనందరి కళ్ళు కప్పి ఆ గగన్ని ఇంటికి తీసుకొచ్చింది, ఆ గగన్ భూమి రూమ్లో ఉన్నాడు బావా అని చెప్పి అపూర్వ అంటుంది. అపూర్వ భూమిపై నిందలు వేయకు అని శరత్చంద్ర అంటాడు. లేదు బావా, నేను చెప్పేది నిజం, కావాలంటే భూమి రూమ్ దగ్గరకు వెళ్దాం రండి, నేను చూపిస్తాను అని అపూర్వ అంటుంది. సరే పదండి వెళ్దాం, అక్కడ గగన్ ఉంటే వాణ్ణి అక్కడే షూట్ చేసి పారేస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు. ఇక శరత్చంద్ర అపూర్వ నక్షత్ర ముగ్గురు కలిసి భూమి రూమ్ దగ్గరకు వెళ్తారు. భూమి భూమి అని శరత్చంద్ర డోర్ కొడుతూ ఉంటాడు. భూమి ఇదేంటి ఈ సమయంలో డాడీ డోర్ కొడుతున్నాడు, ఈ ఆకాష్ని డాడీ చూశారంటే ఇంకేమైనా ఉందా అని భూమి కంగారు పడుతూ ఉంటుంది. భూమి నిన్నే పిలిచేది, డోర్ ఓపెన్ చేయి వినిపిస్తుందా అని శరత్చంద్ర బయట నుంచి అరుస్తూ ఉంటాడు. ఆ గగన్ గడు రూమ్లో ఉన్నాడు బావా, అందుకే భూమి కవర్ చేయాలని డోర్ ఓపెన్ చేయట్లేదు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. భూమి నిన్నే పిలిచేది, డోర్ ఓపెన్ చేయి అని శరత్చంద్ర అంటూ ఉంటే దొరికిపోయాను డాడీకి దొరికిపోయాను అంటూ భూమి కంగారు పడుతూ డోర్ ఓపెన్ చేస్తుంది. భూమి డోర్ ఓపెన్ చేయడానికి ఇంత టైం పట్టిందేంటి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. వాష్రూమ్కి వెళ్ళాను నానా అని భూమి చెప్తూ ఉంటుంది. నీ రూమ్లో ఎవరున్నారు భూమి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. నా రూమ్లో ఎవరు లేరు నానా అని చెప్పి భూమి అంటుంది. మరి అపూర్వేంటి ఆ గగన్ గాడు నీ రూమ్లో ఉన్నాడని చెప్తుంది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. నేను చెప్పటం కాదు బావా, నువ్వు వెళ్ళి రూమ్ అంతా వెతుకు, ఆ గగన్ గాడు ఖచ్చితంగా నీకు కనిపిస్తాడు అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక అపూర్వ శరత్చంద్ర నక్షత్ర ముగ్గురు కలిసి రూమ్లోకి వెళ్తారు. భూమి కంగారు పడుతూ ఉంటుంది. దేవుడా, బెడ్ మీద ఆకాష్ ఉన్నాడు, నాన్నకు దొరికిపోయినట్టే అని చెప్పి భూమి కంగారులో మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే శరత్చంద్ర అపూర్వ ఎక్కడ గగన్ అని అంటూ ఉంటాడు. ఇదేంటి నాన్న ఇలా అంటున్నారు అని భూమి వెనక్కి తిరిగి చూస్తుంది. బెడ్ పైన ఆకాష్ కనిపించడు, టేబుల్ మీద ఉన్న మందు బాటిల్స్ కూడా కనిపించవు. భూమి షాక్ అవుతుంది. లేదు బావా, నేను ఇందాక చూశాను, గగన్ ఇక్కడే ఎక్కడో ఉన్నాడు అని చెప్పి అపూర్వ అంటుంది.
భూమిపై లేనిపోని అబండాలు వేయాలని చూస్తున్నావు కదా భూమి, నువ్వు నిజం చెప్పమ్మా. గగన్ నీ రూమ్లో ఉన్నాడా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. గగన్ బావా నా రూమ్కి ఎందుకు వస్తాడు నాన్న, బావ ఇక్కడికి రాలేదు అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక శరత్చంద్ర అపూర్వ చంపపై లాగిపెట్టి ఒకటిచ్చి, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే చంపేస్తాను అపూర్వ అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మమ్మీ నేను కూడా వెళ్ళిపోతున్నాను, డాడీ నీ పక్కనుంటే నన్ను కూడా కొట్టేలా ఉన్నారు అని నక్షత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అపూర్వ కోపంగా భూమి వైపు చూస్తూ, ఏ భూమి, ఆ గగన్ ఈ రూమ్లోనే ఉన్నాడు కదా అని అడుగుతూ ఉంటుంది. నువ్వు చూసావా పిన్ని అని భూమి అడుగుతూ ఉంటుంది. నా కళ్ళారా చూశాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. నువ్వు చూసింది కరెక్టే పిన్ని, గగన్ బావ నా రూమ్లోనే ఉన్నాడు. గగన్ బావా అని భూమి పిలవటంతో పర్ఫెక్ట్ గగన్ లాగా మారిన ఆకాష్ అపూర్వ ముందుకు వస్తాడు. అపూర్వ ఆకాష్ని చూసి ఇన్ని రోజులు వీడు గగన్ అవునో కాదో అన్న అనుమానం ఉండేది, కానీ వీడిని ఇలా చూస్తుంటే నాకు వీడే గగన్ అని కన్ఫర్మ్ అయిపోయింది అని అపూర్వ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. భూమి, గగన్ని రూమ్లో ఉంచి నాటకం ఆడుతున్నావు కదా, మళ్ళీ మీ నాన్న పిలుస్తాను అని అపూర్వ బాబా అని పిలవటంతో పిలు పిన్ని మరో చెంప పగిలి కొట్టించుకుందో గాని అని భూమి అంటుంది. వద్దులే, ఇప్పటికే దవడంతా నొప్పిలేస్తుంది అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక గగన్ లాగా మారిపోయిన ఆకాష్ అపూర్వను చూసి, అపూర్వ ఆ సూర్యతో కుట్ర పని నన్ను చంపింది నువ్వే కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నేనా, నాకు తెలియదు గగన్ అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. నువ్వేనని నాకు అనుమానం ఉంది, సాక్ష్యాలు దొరికాయే అనుకో, నన్ను ఎలా అయితే ఎన్కౌంటర్ చేయించి చంపాలనుకున్నావో నేను కూడా నిన్ను అలాగే ఎన్కౌంటర్ చేయించి మరీ చంపేస్తాను అపూర్వ అని చెప్పి గగన్ లాగా ఆకాష్ వార్నింగ్ ఇస్తాడు. అది చూసి అపూర్వ అనుమానమే లేదు, వీడు గగనే, గగన్ చచ్చిపోలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అపూర్వ గగన్ని చూసి టెన్షన్ పడుతూ అక్కడి నుంచి పారిపోతుంది. ఇప్పుడు నిన్ను చూస్తుంటే మా బావ గగన్ని చూసినట్టే ఉంది అని చెప్పి భూమి అంటుంది. అవును, మా నాన్న వచ్చే టైంకి నువ్వు తాగి ఉన్నావు కదా బాటిల్స్, అప్పటికప్పుడు ఎలా మాయం చేశావు, స్పృహలో వెళ్ళని నువ్వు స్పృహలోకి ఎలా వచ్చావు అని భూమి అడుగుతూ ఉంటుంది. మ్యాజిక్ అని చెప్పి ఆకాష్ అంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.